నమస్కారం అండి. ఈరోజు మనకు వనపర్తి జిల్లా వ్యాప్తంగా వివిధ ప్రాంతాలు, పట్టణాలు మరియు గ్రామాలలో అన్నిట్లకు వెళ్ళి దాదాపు అంటే మా దగ్గర 4 నాగుపాములు, ఒకటి కోడెనాగు. అంటే కోడెనాగు నాగుపాముకున్న తేడాలు కూడా చెప్తా. ఇవన్నీ కూడా విషపూరితమైన పాములండి. ఇవన్నీ జన నివాసంలోకి వస్తే వాటిని చంపకుండా నాకు ఫోన్ ద్వారా సమాచారం ఇస్తే నేను మా శిష్య బృందంతో వెళ్ళి ఈరోజైతే ఈ పాములను అయితే సురక్షితంగా పట్టుకురావడం జరిగింది. వీటిని అన్నింటిని కూడా వీటికి ఎక్కడైతే ఇవి బతకగలుగుతావు, ఎక్కడైతే సురక్షితంగా ఉండగలుగుతావు, వీటికి మరియు మనుషులకు ఎలాంటి ప్రమాదం లేకుండా జీవించేటువంటి ఆవాసాలకు మనమైతే ఈరోజు తీసుకురావడం జరిగింది. మీరు కూడా చూస్తున్నారు కదా, చాలా పెద్ద పాములండి. ఇది రెండైతే చాలా పెద్ద కోబ్రాస్ ఉన్నాయి మన దగ్గర. ఇది వచ్చేసి కోడెనాగు అంటారండి. చాలామంది చూడడానికి నాగుపాము అనుకుంటారు, కానీ నాగుపాము కాదు. ఎందుకంటే నాగుపాము రూపంలో పోలి ఉండేటువంటి కోడెనాగు అంటే ఇది మాత్రం పూర్తిగా విషం లేనటువంటి సర్పం. కాబట్టి మీరందరూ కూడా పాములపైన అవగాహన తెచ్చుకోండి. మరియు ఎక్కడైనా పాము కనబడితే నాకు సమాచారం అండి. నాకు వీలున్న సమయాన్ని బట్టి నేను తప్పకుండా అయితే మీ దగ్గరికి రావడం జరుగుతుంది. ఏ ప్రాంతానికి వెళ్ళినా కూడా ప్రజలకు సేవ చేయాలి, ప్రజలకు మేలు జరగాలి, ప్రజలతో పాటు ప్రకృతికి మేలు జరగాలి. ప్రకృతిలో జన్మించినటువంటి ప్రతి జీవి కూడా బతకాలి, వాటికి కూడా హక్కు కలిగి ఉండాలని చెప్పేసి నేనైతే 12 సంవత్సరాల నుంచి సాగర్ స్నేక్ సొసైటీని స్థాపించి వివిధ ప్రాంతాలు, జిల్లాలు మరియు చాలా మహానగరాల్లో కూడా వెళ్ళి పాములను సురక్షితంగా పట్టుకురావడం జరిగింది. ఎక్కడికి వెళ్ళినా కూడా వారికి అవగాహన కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. దీనివల్ల వనపర్తి జిల్లా వ్యాప్తంగా కూడా ఏ ప్రాంతాలలో అయినా కూడా పాములను చంపకుండా వాటిని కాపాడడం జరుగుతుంది. మరియు ప్రమాదశాత్తు రైతులు కానీ తర్వాత కూలీలు కానీ ఎక్కడైనా పాము కాటుకు గురైతే వారిని వెంటనే వనపర్తి ప్రభుత్వ ఆసుపత్రికి చేర్చడం మరియు వారికి సరైనటువంటి చికిత్సా సదుపాయాలు అందించి తిరిగి వారి కోలుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళని పంపించడం జరుగుతుంది. కాబట్టి ఎవరు కూడా నాటు వైద్యానికి పోవద్దండి. మంత్రాలు, తంత్రాలు, తాయితలు ఇవన్నీ కూడా పనిచేయవండి. దయచేసి నమ్మండి. పాము కాటుకు మాత్రం కేవలం ఇంజెక్షన్ ద్వారానే మనం ప్రాణాలు కాపాడుకోవడం జరుగుతుంది. కాబట్టి మీరందరూ గ్రహించండి. మన దగ్గర ఉన్నటువంటి ఈ విషపూరితమైన పాములను అయితే మనం వదిలేస్తూ ఉన్నాం. ఎందుకంటే పాముల వల్ల మనకు ఎన్నో రకాలైనటువంటి మందులు, ఔషధాలు తయారవుతున్నాయి. పాముల వల్ల మనకు ఉపయోగం ఉంది, కానీ మన వల్ల పాములకైతే ఎలాంటి ఉపయోగం లేదు. కాబట్టి ఇవన్నీ కూడా మనం బతకాలంటే అవి బతికి ఉండాలి. ఇవి ఎప్పుడైతే భూమి మీద నశించిపోతూ ఉంటాయో మనుషులు కూడా నశించిపోవడానికి ఆస్కారం ఉందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి పాములను అయితే వదిలేస్తాం, 1 by 1 వదిలేస్తాం. మీరందరూ ఇక్కడ ఒక సైడ్కి రండి. ఇంకా మీరు ఇక్కడ రండి. చూడండి, ఫస్ట్ మన దగ్గర ఉన్నటువంటి ఈ పాము చాలా కోపం అండి. ఇది స్పెటికల్ కోబ్రా అంటారు. ఇది చూస్తున్నారు కదా, ఎంత అగ్రెసివ్గా ఉంది. అది బాగా బుస కొడుతుంది. ఇంకోటి ముఖ్యంగా చెప్పడం మర్చిపోయినా, ఎప్పుడైతే వైల్డ్లోకి మనం వీటిని తీసుకొస్తామో చాలా యాక్టివ్ మూమెంట్ ఉంటాయి. అదే మనం పట్టినప్పుడు అంత యాక్టివ్గా ఉండదు. ఇప్పుడు చాలా, ఎందుకంటే వాటి ప్లేసులు కాబట్టి వాటికి తెలిసిపోతుంది. ఫస్ట్ అయితే మనం ఈ పెద్ద నాగుపామును అయితే వదిలేస్తున్నాం. చూడండి, చూడండి ఆ పాము అయితే సూపర్ అండి. అవి వెళ్ళవు, ఎందుకంటే వాటికి తెలుసు అనమాట. వారు సర్పరాజ్యంలోనే వారు రారాజు అనమాట. నాగుపాము అంటేనే రారాజు. కాబట్టి వారు ఎంతసేపున మననే డామినేట్ చేయాలని చూస్తుంటాయి ఈ పాములు. వెళ్ళిపోతుంది. బాయ్ బాయ్. ఓకే, ఇదైతే సురక్షితంగా వెళ్ళడం జరిగింది. ఇప్పుడైతే మన దగ్గర ఉన్నటువంటి 2వ పామును కూడా వదిలేయడం జరుగుతుందండి. చూడండి, ఇది కూడా బాబు చూడండి, చాలా పెద్దగా ఉన్నాయి. చూడండి, వాటికి కావాల్సినటువంటి ఆహారం, నీరు ఇక్కడ పుష్కలంగా ఉంది. కాబట్టి వాటిని అయితే ఇక్కడ వదిలేయడం జరిగింది పాములను. చాలా పెద్ద పాము అండి ఇది. ఇది రాజనగరం గ్రామం నక్క వెంకటేష్ వాళ్ళ ఇంట్లో పట్టుకురావడం జరిగింది పాముని. దగ్గర ఉన్న 3వ పామును కూడా ఇప్పుడు రిలీజ్ చేయడం జరిగింది. అయ్యో, డబ్బు ఎందుకు వేస్తుంది? ఈ నాగుపాము గడిచినప్పుడు మనిషికి ఎలాంటి సింటమ్స్ వస్తాయంటే, ఈ నాగుపాము వినం వచ్చేసి న్యూరోటాక్సిన్ అండి. ఈ న్యూరోటాక్సిన్ అంటే మన నాడీ వ్యవస్థ పనిచేస్తుంది. నాడీ వ్యవస్థను అంతా కూడా చిన్నాభిన్నం చేస్తుంది. కాబట్టి
మనం ఎలాంటి మంత్రాలు వాడినా చేయించుకున్నప్పటికి కూడా అది తక్కువ కాదండి. కాబట్టి దానికి యాంటీ స్నేక్ వినమని మనకు ప్రభుత్వ ఆసుపత్రిలో అందుబాటులో ఉంటుంది కాబట్టి వాటినే వాడుకోవాలని చెప్పి సందర్భంగా మీ అందరిని కూడా కొడతా ఉన్నాం. ఇదైతే పూర్తిగా నాన్ పాయిజనస్ అండి. ఇది సేమ్ చూడడానికి నాగుపాము లాగానే ఉంటుంది కానీ నాగుపాము కాదు. చూస్తున్నారు కదా, ఇందాక చూసిన పాములకు ఈ పాములకు సేమ్ మ్యాచ్ అయ్యేటట్లే ఉంటుంది. ఇగో ఈ ఆకులోకి వెళ్ళిన తర్వాత అసలు పామును ఐడెంటిఫై చేయడం కష్టంగానే మారిపోతుంది. ఓకే అండి, మీకు ఇంకా ఏదైనా సమాచారం కావలిస్తే నా యూట్యూబ్ ఛానల్ ఉంటుంది, సాగర్ స్నేక్ సొసైటీ అని చెప్పేసి. వాటిని ఇట్లా మీరు ఫాలో అయినట్లయితే మీకు ఇంకా చాలా సమాచారం అందులో నేను చెప్పడం జరుగుతుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్.